శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పూజా మందిరం విషయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, మధ్యాహ్నం 2:40 వరకు. నక్షత్రం హస్త, మధ్యాహ్నం 3:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథున రాశిలోను, బుధుడు కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు ఆస్తికి సంబంధించిన విషయాలపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా పెద్దగా మార్పులుండే అవకాశాలు కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంతవరకు ఆలోచించి పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటారు గనక ఈ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎక్కువ శాతం మీరు స్థిరాస్తుల గురించి, అలాగే స్థిరాస్తి సంపదను పెంచేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలను చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈరోజు ముఖ్యంగా ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తయ్యే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అయితే మీరు పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ ఆలోచనలకి తగినట్టుగా మీరు పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. విద్యార్థులకి వారి యొక్క పట్టుదలతోటి మంచి మార్కులు తెచ్చుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు పెట్టుబడుల విషయంలో షేర్ మార్కెట్లైనా, ట్రేడింగ్ అయినా, స్పెక్యులేషన్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులైనా ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈరోజు మీకు ఆర్థికంగా చాలా వరకు అనుకున్న విధంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులకి ప్రతి విషయంలోనూ కూడా ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కనుక విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలని గనక ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో వీరికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత, అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావడంతో పాటు వీరికి ఆర్థికంగా కూడా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి. అలాగే పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు
రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార పరంగా వీరు ప్రత్యేక శ్రద్ధను కనబర్చాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. దీంతో పాటు వీరికి అధిక శ్రమ కూడా ఉండబోతోంది. ప్రయత్నపూర్వకంగా మీరు పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా మీరు గనక షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్లు వీటిల్లో కనుక పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో మీకు కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు విద్యార్థులకి సానుకూలంగా ఉంది. అయితే విద్యార్థులు కనుక వీరి యొక్క విద్య కోసం అని చెప్పి దూర ప్రయాణాల గురించి కనుక ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు వారికి ఈ విషయంలో కొంత ప్రతికూలత అనేది కనపడుతోంది. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులని అధిగమించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు పెట్టుబడుల పైన కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్, దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు చాలా వరకు యోగించే విధంగా గోచరిస్తున్నాయి. అయితే స్పెక్యులేషన్స్ కానీ లేకపోతే ట్రేడింగ్ కానీ అలాగే షేర్ మార్కెట్లు కానీ ఈరోజు మీరు ఆశించిన విధంగా మీకు ఫలితాన్నిచ్చే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా వారు ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీరు పనులన్నీ కూడా సమయానుకూలంగా, సానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఈరోజు వృత్తిపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చులని అధిగమించడానికి వీరు కూడా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా వీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలపైన మీరు శ్రద్ధాశక్తుల్ని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు మీ పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఆశించినంత వేగవంతంగా పూర్తి కావట్లేదనే నిరాశ కూడా మీలో కొంతవరకు గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి మీరు తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలు మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మీరు ఆశించిన విధంగా ట్రేడింగ్ కానీ, స్పెక్యులేషన్ కానీ, షేర్స్ కానీ, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కానీ, దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైనా కూడా మీకు మంచి ఫలితాలనిచ్చే అవకాశాలు కొంచెం తక్కువగానే కనపడుతున్నాయి. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగానూ ఉంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వారు ఆశించిన విధంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వృత్తిపరంగా వీరికి ప్రయాణాలు ఉండటం అలాగే వ్యాపార నిమిత్తంగా కూడా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా చక్కటి ప్రయోజనకరంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అనేది వహించాలి. పాత బకాయిలు తీర్చడం కోసం కొత్తగా మీరు రుణాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఆర్థిక పరంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా ఉండకపోవటం వలన ఈరోజు ఈ రాశివారు కొద్దిగా నిరాశకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఇక ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వారికి కొంత నిరాశ అనేది కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు ఎటువంటి స్పెక్యులేషన్ల జోలికి కానీ లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి కానీ ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి అలాగే దీంతో పాటు వీరి యొక్క స్థిరాస్తుల గురించి వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు కొంతవరకు దైవ దర్శనము, తీర్థయాత్రలు, అలాగే కొంతవరకు మీరు దాన ధర్మాలు చేయటము ఇలాంటి వాటి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద పట్టుదలతోటి ఎటువంటి పని ఉన్నా దాన్ని పూర్తి చేసేందుకు మాత్రం మీరు వెనుకాడరు. ఇక సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అయితే మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ వీటిపైన ఎక్కువగా పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా శ్రమ అధికంగా ఉన్నా కూడా వీరు సమయానుకూలంగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా వారి అష్టోత్తరం చదవటం వినటం అలాగే సాయిబాబా వారి దర్శనం చేసుకోవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి కూడా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఈరోజు కనపడుతున్న ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు అలాగే దీంతో పాటు వారి వైవాహిక జీవితం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధని మీరు కనబరుస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్లోనూ దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులలోనూ మీరు పెట్టుబడి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా అది మీరు కొత్త శ్రమతోటి పూర్తి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యంలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు కోర్టు విషయాలు అన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేందుకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. వృత్తిపరంగా మీకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా ఆశించిన మార్పులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా వ్యాపార పరంగానూ భాగస్వామ్య పరంగానూ కూడా మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితి గతులు అలాగే వారికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలి అని ప్రయత్నిస్తుంటారో వారికి మాత్రం కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఇక్కడ ప్రత్యేకించి మీరు ఈరోజు ఎటువంటి స్పెక్యులేషన్లు కానీ, షేర్ మార్కెట్లు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనపరచరు. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా వారి యొక్క విద్య పట్ల ఏకాగ్రతను కనపరచాలి. అలాగే విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలి అని ప్రయత్నిస్తున్న విద్యార్థులకి
నిరాశ ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీరు ఏ పని తలపెట్టినా కూడా అందులో జాప్యం అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా జాప్యం ఉండటం, ఆశించిన విధంగా వారి పనులు వేగవంతంగా పూర్తి కాకపోవటం, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా వీరికి అభివృద్ధి అనేది కనపడుతున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి కావటం, ఇలాంటి వాటి వలన మీరు నిరాశకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు విషయాలలో కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. అలాగే దీంతో పాటు సంతానానికి ఈరోజు వారు కోరుకున్న విధంగా, వారు ఆశించిన విధంగా వారికి చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వృత్తి వ్యాపారాల పరంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు చేసిన పనుల గురించి నలుగురు ప్రస్తావించటం, అలాగే ఆ పనులను మెచ్చుకునే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు స్థల మార్పుల గురించి, బదిలీల గురించి ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి, భాగస్వామ్యంలో కూడా చక్కటి ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.